Good evening and welcome to Mandros Academy. Today we will discuss about the entrance exam pattern of Jawahar Navodaya. ఈ రోజు మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పుకుందామండి. సో గవర్నమెంట్ స్కూల్స్లో మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పే వాటిలో జవహర్ నవోదయ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాన్సెప్ట్. నవోదయ ఎంట్రన్స్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ నవోదయ ఎగ్జామ్లో ఎంట్రన్సెస్ ఎలా ఉంటాయి, అందులో ఎలాంటి విషయాలు ఉంటాయి, ఏ క్లాసులకు ఎంట్రన్స్ అవ్వగలరు, ఎక్కడ ఎగ్జామినేషన్స్ క్లియర్గా జరుగుతాయి అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జవహర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఓవర్ వ్యూ ఆఫ్ జవహర్ నవోదయ ఎంట్రన్స్. అసలు జవహర్ నవోదయలో ఏం చెప్తారు? సిలబస్ వచ్చేసి కంప్లీట్లీ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందండి. సిబిఎస్ఈ సిలబస్లో మీకు జవహర్ నవోదయ ఎంట్రన్స్ అనేది క్లియర్గా చెప్తారు. అండ్ అందులో ఫాలో అయ్యే సిలబస్ కూడా వచ్చేసి సిబిఎస్ఈ సిలబసే ఉంటుంది, స్కూల్ సిలబస్ కూడా. సో ఈ జవహర్ నవోదయలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 6వ తరగతికి 9వ తరగతికి ఇంటర్మీడియట్కి ఉంటాయండి. 6వ తరగతికి 9వ తరగతికి ఇంటర్మీడియట్కి మీకు ఎంట్రన్స్ టెస్ట్లు అయితే జరుగుతాయి. దీని అర్థం ఏంటంటే మనం 5వ తరగతి చదువుతున్నప్పుడు, 8వ తరగతి చదువుతున్నప్పుడు లేదా 10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. దీనికి సంబంధించి 60% మ్యాక్సిమం రూరల్ ఏరియాస్కే వీళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. 60% రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి మాత్రమే ఇస్తారు. ఈ రూరల్ ఏరియాస్ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ వల్ల మీరు రూరలా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాని నుంచి తీసుకొని మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే చెప్పబడతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, క్లాస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దాని ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనం 6th క్లాస్లో ఏముంటాయి ఎగ్జామ్కి. సో 5th క్లాస్ చదివే వాళ్ళు మనకు 6th క్లాస్ రాయాలి. 5వ క్లాస్ చదివే వాళ్ళు మాత్రమే మనకి 5th క్లాస్ చదివే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఈ 5వ క్లాస్ చదివే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి జరుగుతాయి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 5వ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours జరుగుతుందండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు కానీ జరుగుతుంది. 2 hours ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 మార్క్స్కి జరుగుతుంది. ఇందులో 80 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఈ 80 క్వశ్చన్లో ఒక్కొక్కటి 1/4 1.5 మార్కు లేదా 1.25 మార్క్స్. ఈ 1/4 మార్క్ ఆర్ 1.25 మార్క్స్ ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నెగిటివ్ మార్కింగ్ అనేది అస్సలు ఏమీ ఉండదండి. నెగిటివ్ మార్కింగ్ 0. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇవి ఉన్న 80 క్వశ్చన్లు మీరు క్లియర్గా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ 80 క్వశ్చన్లు ఏ సబ్జెక్ట్ నుంచి ఎంతెంత వస్తాయి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఆర్ రీజనింగ్ అంటారు. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్నే మనం రీజనింగ్ అని కూడా చెప్పుకుంటామండి. ఈ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో నుంచి మీకు 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్ అని ఉంటుంది. అర్థమెటిక్ టెస్ట్ దిస్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో నుంచి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో అర్థమెటిక్ టెస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. రిమైనింగ్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్ అంటారు. ఎల్టీ అంటే లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ ఎయిదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. 5వ తరగతి చదివే పిల్లలు కాబట్టి నార్త్ ఇండియాలో హిందీ మీడియం ఉంటుంది, మన సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ మీడియం అనేది కామన్. సో హిందీ ఆర్ ఇంగ్లీష్లో జరుగుతుంది. ఇందులో కూడా 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇందులో క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఈ రీజనింగ్కి వచ్చేసి మినిమం 14 మార్కులు క్వాలిఫికేషన్, మినిమం మార్క్స్ 14 రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అర్థమెటిక్లోకి వచ్చేసరికి మినిమం 7 మార్కులు రావాలి, 7 మార్క్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్లో కూడా మినిమం 7 మార్క్స్. ఇవి కేవలం క్వాలిఫికేషన్ మార్క్స్ అండి, మెరిట్ మార్క్స్ కాదు. సో మినిమం ఇంత వస్తేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్లో మీ నేమ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత జరిగే ఎగ్జామినేషన్స్కి వచ్చేసి ఆ తర్వాత మెరిట్ లిస్ట్ తీసి దాని ప్రకారం మీకు అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో చాలా ఈజీ అండి. 40 క్వశ్చన్స్ 1/4 మార్క్ 40 క్వశ్చన్స్ కంటే అరౌండ్ 50 మార్క్స్ మీకు ఇక్కడే వస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకొని అందులో 14 మార్కులు వచ్చేలాగా, ఇందులో 7 మార్క్స్ వచ్చేలాగా, ఇందులో 7 మార్క్స్ వచ్చేలాగా చూసుకోవాలి. జవహర్ నవోదయ ఎగ్జామినేషనే కాదు, అందులో ఉండే స్టడీ కూడా మొత్తం మీకు ప్యాటర్న్ అనేది కంప్లీట్ సిబిఎస్ఈలో ఉంటుంది. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్, ఒక విద్యార్థికి కావాల్సిన అన్ని వసతులతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్టేజ్ ఫియర్ పోగొట్టే విధంగా వాళ్ళు చక్కగా ఎడ్యుకేషన్ ఇస్తారు. సో దానికి సంబంధించి 9th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 9th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసుకుంటే 9th క్లాస్లో ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతాయి అంటే ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుందండి. ఎగ్జామినేషన్ 2.5 గంటలు ఉంటుంది. ఇందులో 100 మార్కులకు ఉంటుంది, ప్లస్ 100 క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. 100 మార్కులకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో
సో ఈ 100 క్వశ్చన్లు 100 మార్కులకి ఎలా జరుగుతాయి, ఏంటి పరిస్థితి అనేది మనం చూసుకుంటే 100 క్వశ్చన్లు 100 మార్కులకి ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో 100 మార్కులకి 100 క్వశ్చన్లు అన్నాం. ఏ క్వశ్చన్స్ నుంచి వస్తాయి? ఇందులో మ్యాథ్స్కి ఎక్కువ ప్రైమరీ ప్రిఫరెన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక్కొక్క మ్యాథ్స్ నుంచి సైన్స్ నుంచి 35 క్వశ్చన్స్ అండ్ 35 క్వశ్చన్స్ ఇస్తారు. పేపర్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 35 క్వశ్చన్స్ అండ్ 35 క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి. నెక్స్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయండి. హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్లు మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయండి. సో ఇందులో వచ్చేసి స్పెషల్గా క్వాలిఫికేషన్ మార్క్ అంటూ ఏం లేదు. అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు కేవలం లెఫ్ట్ ఓవర్ సీట్స్కి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే 5వ తరగతిలో జాయిన్ అయ్యి ఈ మధ్యలో 6వ తరగతి 7వ తరగతి ఈ మధ్యలో డ్రాపర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది స్పెషల్గా కండక్ట్ చేస్తారు. ఇది ప్రతి ఇయర్ ఉంటుంది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 9th క్లాస్కి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, హిందీ తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీంట్లో క్వాలిఫికేషన్ మార్క్స్ అంటూ స్పెషల్గా ఏమీ ఉండవు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ 10th క్లాస్ చదివే పిల్లలు 11th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ 10th క్లాస్ చదివే పిల్లలు రాయాలండి. ఇది 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లలు ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం నవోదయాలో చదవాలనుకుంటే, జేఎన్విలో చదవాలి అని అనుకుంటే వాళ్ళు రాసుకునే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ ఎన్ని రోజులు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది? 2.5 hours ఈ ఎగ్జామ్ కూడా 2.5 గంటలు ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా 100 మార్క్స్కే ఉంటుంది ఈ ఎగ్జామ్ కూడా. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్స్ అనేవి మారుతాయండి. యాజ్ యూజువల్గా 9th క్లాస్లో ఉన్నట్టు కాకుండా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చే సబ్జెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ 1 మార్క్. 20 క్వశ్చన్స్ ఈచ్ 1 మార్క్. అలాగే దీంతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ 20 మార్క్స్ ఉంటుంది. సైన్స్ కూడా 20 మార్క్స్ ఉంటుంది. అండ్ సోషల్ కూడా ఉంటుందండి. ఇందులో సోషల్ ఆర్ జీకే మీరు అనుకున్నట్టు ఇలా 5 సబ్జెక్ట్స్ నుంచి ఉంటాయి. హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది హిందీ మీడియం ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటారు. నార్త్ ఇండియాలో ఎక్కువ హిందీ మీడియం రన్ అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఆర్ రీజనింగ్ క్వశ్చన్స్ 20 ఇలా 20 ఉంటాయి. ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫికేషన్ మార్క్ అని ఉంటుంది కదా. ఈ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే ఇంతకంటే తక్కువ మార్క్స్ వస్తే అసలు మీ ఎగ్జామ్ పేపర్ కన్సిడర్ చేయరు. సో దాని తర్వాత ఇందులో ఎక్కువ మార్కులు కనుక్కోవడానికి ఏం చేయాలి, ఎక్కువ మార్కులు కన్సిడర్ చేసే ముందలే దీంట్లో మీరు క్లియర్గా ఆలోచిస్తే ఒక్కొక్క దానికి మినిమం 6 మార్క్స్. సో క్వాలిఫికేషన్ మార్క్స్ ఈ 6 ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్టులో ఇక్కడ ఉన్న 5 సబ్జెక్టులో మినిమం 6 మార్కులు, ప్రతి ఒక్క సబ్జెక్టులో 6 మార్కులు రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చి సైన్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ వీక్గా ఉండి తక్కువ మార్కులు వస్తే ఇందులో కన్సిడర్ చేయడం అనేది ఉండదు. సో అన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క విద్యార్థికి క్లియర్ అవగాహన అనేది ఉండాలి. సో ఇన్ని సబ్జెక్ట్స్ అవగాహన ఉండి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మినిమం 6 మార్క్స్ అనేది వస్తేనే ఇందులో కన్సిడరేషన్ అనేది ఉంటుందండి క్లియర్గా. సో నెసరీ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ద నెసరీ రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇందులో చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇందాక ఒక పాయింట్ చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 60% రూరల్ పీపుల్కి 60% రూరల్ క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తారు. అట్లానే మిగతా వాళ్ళని కన్సిడర్ చేయరు కాదండి, ఎక్కువ కన్సిడరేషన్ వచ్చేసి వీళ్ళకు ఉంటుంది. అండ్ ఇందులో యాజ్ యూజువల్గా క్యాస్ట్ బేసిస్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ బేసిస్ మీద మీకు క్లియర్గా కన్సిడర్ చేస్తారు. ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ 3.5 lakhs, ఇంతకంటే తక్కువ ఉండాలండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్. అండ్ ప్రతి ఒక్క బోర్డులో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ముందల మీకు 60% పాస్ పర్సంటేజ్ అయితే ఉండాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి మీ పాస్ పర్సంటేజ్ 60% కంటే ఎక్కువ ఉండాలి. కంపల్సరీ 60% కంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులో కన్సిడర్ చేస్తారండి. సో మీరు 6వ తరగతి ఎంట్రన్స్కి రాస్తుంటే మాత్రం 5వ తరగతిలో ఇందులో 60% కంటే ఎక్కువ ఉండాలి.
9వ తరగతి రాస్తున్న వాళ్ళు 8th క్లాస్లో 60% కంటే ఎక్కువ ఉండాలి. 10th క్లాస్లో కూడా 60% కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రం ఇందులో కన్సిడర్ చేస్తారు. అండ్ దీంతో పాటు మీకు కావాల్సిన అప్లికేషన్కి కావాల్సిన ఫొటోస్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి లేటెస్ట్ ఫొటోస్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అన్ని లేటెస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, సో అన్నీ అప్ టు డేట్ ఉన్నవి. ఆధార్ కార్డు కూడా అన్నీ అప్ టు డేట్ పెట్టుకొని వాటితో మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా ఉంటుంది. అండ్ పాస్పోర్ట్ ఫోటో మీద కంపల్సరీ డేట్ కూడా ఉండాలి. విత్ డేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీ దగ్గర క్లియర్గా ఉండాలండి. సో దాన్ని కన్సిడర్ చేసుకొని మీకు ఇక్కడ జరుగుతుంది. సో మ్యాండ్రూస్ అకాడమీ వాళ్ళు మా మ్యాండ్రూస్ అకాడమీ తరఫున మీకు ఈ జవహర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఎంత క్లియర్గా అయితే చెప్పబడిందో అదే విధానంలో మీకోసం మేము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ పెట్టడమే కాకుండా తర్వాత వచ్చే కౌన్సిలింగే కాకుండా మధ్యలో జరిగే సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు సబ్జెక్ట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మన మ్యాండ్రూస్ యాప్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. మన మ్యాండ్రూస్ యాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాప్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ సబ్జెక్ట్స్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ప్రీవియస్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఈ యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మ్యాండ్రూస్ యాప్ని ఫాలో అయితే మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. మీరు ఈ యాప్లో లాగిన్ అవ్వచ్చండి డైరెక్ట్గా. ఇందులో లాగిన్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చండి. దీంతో పాటుగా మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా, ఏ సమాచారం కావాలన్నా మా నెంబర్ 9493075164 ఈ నెంబర్కి ఎప్పుడు కాంటాక్ట్ చేయొచ్చండి. దీంతో పాటుగా మేము ఇక్కడ కేవలం సబ్జెక్ట్ డౌట్స్ చెప్పటం, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దానికి కావాల్సిన అప్లికేషన్ పెట్టడం, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలోయింగ్ మ్యాండ్రూస్ అకాడమీ. థ్యాంక్ యూ.